వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రోజులు నేతన్నలకు పని కల్పిస్తున్న రేవంత్ అన్న ప్రభుత్వం. మంత్రి తుమ్మల. హైదరాబాద్ ఐసీఎన్ బాడీ బిల్డర్ పోటీలో ఇరుగు శ్రీకాంత్ బంగారు పథకం తన కైవసం. కల్వట్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ ప్రారంభానికి అడ్డుకట్టగా మారింది. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి. రైతు ఉద్యమాలు బలోపేతం కావాలి. రైతు సంక్షేమం పట్టని ప్రభుత్వాల మెడలు వంచాలి. అప్పుడే రైతు బాగుపడతాడు, నిజమైన రాజుగా మారుతాడు అని హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ రైతులకు పిలుపునిచ్చారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభ మంగళవారం స్థానిక సుదర్శన్ ఫంక్షన్ హాల్ నందు 2వ రోజు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె రంగారెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రతినిధుల సభకు ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు. దేశంలో రాష్ట్రంలో రాజకీయాలు దిగజారిపోయాయి. ఇవి పెట్టుబడిదారుల లెక్కలు, పేదల లెక్కలు కావు. ఇలా లెక్కిస్తే దేశం ప్రపంచంలో ముందుంటుంది. కావున ఇవన్నీ విషయాలు ప్రజలు గమనించి ప్రభుత్వాలను కూలదొయ్యాలి, రైతు రాజ్యం ఏర్పాటు చేసుకోవాలన్నారు. చేపట్టడానికి ఉద్యమ కర్తవ్యాల్ని మేము రూపొందించుకోబోతా ఉన్నాం. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే 2014లో మోడీ సర్కార్ దేశ రైతాంగానికి, దేశ అశేష ప్రజానికానికి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని వ్యవసాయ రంగం పైన ఆధారపడిన రైతులకు రెండింతల ఆదాయం తెచ్చిపెట్టాలని చెప్పిన మోడీ సర్కార్ రెండింతల నష్టం తీసుకొస్తుందని చెప్పేసి తన విధానాల్ని వ్యతిరేకంగా ఢిల్లీ కేంద్రంలో జరిగిన ఉద్యమం మనకు తెలియజేస్తూ ఉంది. సుమారుగా 750 మంది ఆ ఢిల్లీ ఉద్యమంలో చనిపోయారు. ప్రధానంగా ఎంఎస్పి గ్యారంటీ చట్టాన్ని తీసుకురావడం, అట్లాగే ఏదైతే దిగుమతుల సుంకాల్ని మన భారత వ్యవసాయ రంగానికి నష్టం తీసుకొచ్చే విధానాలకు వ్యతిరేకంగా ఆ ఉద్యమం కొనసాగింది. ప్రతి పంటని ప్రభుత్వమే కొనుగోలు చేసే విధానం కోసం ఆ ఉద్యమం కొనసాగింది. ఆ ఉద్యమ ఫలితంగా మోడీ భారత రైతాంగాన్ని క్షమాపణ చెప్పి 3 రైతు వ్యతిరేక చట్టాలని రద్దు చేస్తున్నట్టు ప్రకటించి దాని ఈరోజు ఏ ఒక్కటి హామీ కూడా నెరవేర్చకుండా రైతాంగానికి ద్రోహం చేశాడు, రైతాంగానికి మోసం చేశాడని చెప్తున్నాం. అదే సమయంలో గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేకంగా వ్యవహరించిందని, రైతాంగానికి ₹1,00,000 రుణమాఫీ. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం మహాసభలు జరుగుతున్నాయి. ఆ సభలు రాష్ట్ర ప్రథమ మహాసభ నిన్ననే ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ, బహిరంగ సభ జరుపుకున్నాం. ఈరోజు ప్రతినిధులతోటి సభ నిర్వహించుకుంటున్నాం. ఈ సభ గత పోరాటాలు, ఉద్యమాల విజయాలు వాటిని సమీక్షించుకొని భవిష్యత్ కాలానికి కావాల్సినటువంటి కార్యక్రమాన్ని రూపొందించుకొని ముందుకు సాగటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే ఎన్నో పోరాటాలు చేసినటువంటి చరిత్ర కలిగిన మా సంఘం నిరంతరం వ్యవసాయము, రైతాంగం, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి క్రమంలో వ్యవసాయము, రైతాంగమే కాకుండా వివిధ కార్యక్రమాలు, వివిధ సందర్భాలని తీసుకొని పనిచేస్తున్నటువంటి క్రమంలో ఈ నిన్న ఇవాళ జరుగుతున్నటువంటి మహాసభల స్ఫూర్తితోటి భవిష్యత్ కాలానికి తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాన్ని రూపొందించుకొని ముందుకు సాగుతున్నాం. ప్రజలకి మేము
పిలిపిస్తున్నాం. భవిష్యత్తులో ఇప్పటికే మన దేశాన్ని మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో ప్రజల్ని ఇప్పటిదాకా మోసం చేస్తూ దగా చేస్తూ దోపిడికి తావిస్తూ ఉన్నటువంటి పాలక వర్గాలు ప్రభుత్వాలు ఉన్నాయి. వాటిల్లో బతకటం ప్రజలకి చాలా భారంగా చాలా కష్టంగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే వాటన్నిటినీ ఎదిరిస్తూ ఇక్కడ తప్పుడు పద్ధతుల్లో వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వాల తీరుకి వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పోరాటంలో ప్రజలందరూ పాల్గొవాలని ఈ సంఘానికి తన ప్రజల శక్తులంతా అండగా దండగా సహకరించాలని చెప్పి పిలిపిస్తున్నాం. హైదరాబాద్ శంషాబాద్ లో 23/24 తేదీ రోజున జరిగిన హైదరాబాద్ ఆప్ రైజింగ్ బాడీ బిల్డర్ పోటీలో మొదటి రోజున బ్రోనస్ మెడల్ మరియు రెండవ పోటీలో గోల్డ్ మెడల్ సాధించిన జూబ్లీహిల్స్ మోతీనగర్ కు చెందిన ఇరుగు శ్రీకాంత్ సన్ ఆఫ్ ఇరుగు చిన్న రమేష్ వారు మాట్లాడుతూ రాబోయే యువత తనను ఆదర్శంగా తీసుకుని తనలాగే ఎన్నో బంగారు పథకాలు దేశంలో సాధించాలని తెలిపారు. వారి యొక్క కుటుంబ సభ్యుల సహకారంతో గెలుపు సాధించాలని తెలిపారు. సో ఇప్పుడు ఈ మెడల్స్ ఒక్కటే కాదు, ఈ మెడల్స్ వెనకాల చాలా సాక్రిఫైజెస్ ఉన్నాయి. అది ఇంకా సపోర్ట్ కూడా చాలా ఉంది. నా ఫ్యామిలీ, మా మమ్మీ డాడీ అందరు నాకు ఇంత సపోర్ట్ చేసినారు. ఇది ఫినాన్షియల్గా కూడా మనకి చాలా కావాలి, ఇంకా మెంటల్గా కూడా చాలా మనకి హెల్ప్ ఉండాలన్నమాట ఇంట్లో నుంచి. అప్పుడే మనం ఏదైనా అచీవ్ చేయగలుగుతాము. దానికి మా మమ్మీ డాడీ నాకు ముందు నుంచి చాలా హెల్ప్ఫుల్ అనమాట, చాలా సపోర్టివ్. అండ్ దాంతోపాటు నా వైఫ్ అనమాట, తను చాలా సపోర్టివ్. ఇంకా ఈ కాంపిటీషన్ అనేది మనం చాలా ఇరిటేషన్ వస్తూ ఉంటుంది అనమాట. ఆ టైంలో మన అది అవన్నిటిని తట్టుకొని ఉండాలంటే చాలా కష్టం అనమాట. యాంగర్ ఇష్యూస్ని అవన్నీ తట్టుకొని ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందు నేషనల్స్ ఆడి ఇంకా మంచి పేరు తీసుకొని వస్తాను మీ అందరికీ అని చెప్తున్నాను. ఇంకా ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను నేను. ఇది జస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ బిగినింగ్ మాత్రమే. ఇంకా ముందు మంచి షోస్ ఆడతాను, మంచి ఫెడరేషన్స్తో ఉంటా, ఇంకా ఇంటర్నేషనల్ ఆడాలనేది నా కోరిక. చేనేత జౌళి శాఖ 365 రోజులు నేతన్నలకు పని కల్పిస్తున్న రేవంతన్న ప్రభుత్వం. మంత్రి తుమ్మల నేత కార్మికులకు నేతన్న పొదుపు, నేతన్న భద్రతా పథకాల లబ్ధిదారులకు 68.77 కోట్ల రూపాయల చెక్కులను సిరిసిల్లలో పంపిణీ చేసిన మంత్రి తుమ్మల. హైదరాబాద్ రిపోర్ట్. ఉద్రాసీన్ ఇందిరా మహిళా శక్తి పథకంలో ప్రజా ప్రభుత్వంలో నేతన్నలకు మహార్దశ పట్టిందని చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విపాది శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, స్వరూపరాణి పాల్గొన్నారు. ప్రియమైన ప్రభుత్వ వైపు వేములవాడ శాసనసభ్యులు, మా అందరికీ అసెంబ్లీలో ఆదేశాలించేటటువంటి ఆర్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా గౌరవనీయులు మీ అందరికీ సుపరిచితులు మహేందర్ రెడ్డి గారు, గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ గారు, ప్రకాష్ గారు, ప్రియమైన మార్కెట్ కమిటీ చైర్మన్ అందరికీ, అదేవిధంగా ఈ శాఖ అధిపతి, ఈ ఇష్టమైనటువంటి అధికారి, మీ సమస్యలు పరిష్కారం చేయడానికి యువతగా ఆ సహనం, మీ యొక్క సమస్యల పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తి రామయ్య గారు, ఐఏఎస్ మా కార్యదర్శి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా గారు, ఎస్పీ మహేష్ గీత గారు, ప్రియమైన అధికారులు, అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి చేనేత కార్మిక సోదరి సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సంతోషమైనటువంటి మీ యొక్క కార్యదర్శి గారు చెప్పారు. అదేవిధంగా మీ నియోజకవర్గ ప్రతినిధిగా మీ కష్టాల్లో భాగం పంచుకునే వ్యక్తిగా మీ సమస్యల పట్ల ఎప్పుడూ ప్రభుత్వం మీద, మా మీద, ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎప్పుడూ మీ సమస్యల కోసం గత ప్రభుత్వం ఎగవేసినటువంటి బాకీల యొక్క వసూలు కోసం మమ్మల్ని కాబూలు మందిగా బట్టి మమ్మల్ని వేధిస్తున్నటువంటి మహేంద్ర గారు, ఆర్ శ్రీనివాస్ గారు, వీళ్ళ ద్వారపడలేక ఇప్పటికి 1000 కోట్లు
కూడా ఒక్కొక్కటి జమ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు వరకు దాని దగ్గరికి అన్నీ కూడా మేడం గారి పుస్తకాలు రిలీజ్ చేశాం. ఇంకొకటి ముఖ్యమంత్రి గారి వాగ్దానం, మీ కోరిక, మీరు అడిగినటువంటి ప్రశ్న, మాకు కూడా రుణమాఫీ చేస్తే బాగోదా? రైతులు చేశారు కదా. భారతదేశంలో ఎవరు చేయలేనటువంటి పని రేవంత్ రెడ్డి గారు ఒక 9 రోజుల్లోనే 9,000 కోట్లు వేశారు. మరి మీ గౌరవాన్ని, మీ మర్యాదని, మీ సంస్కృతిని, మీ సాంప్రదాయాన్ని కాపాడే మా చేనేత కార్మికులు అప్పుడు కూడా మీరు చేస్తారని చెప్పి ముఖ్యమంత్రిని అడిగితే ఆయన గారు కూడా పెద్ద మనసుతోటి, అమ్మ మీరు కూడా అందరినీ తయారు చేయండి, ఆ తీసుకున్నటువంటి ప్రభుత్వానికి ఎంతమందికి ఎన్ని కోట్లు అప్పుంటే అప్పు తీర్చే బాధ్యత ఈ ప్రభుత్వం చేశారు. ఆమె కూడా ప్రిపేర్ చేశారు. ఆమె లెక్క ప్రకారంగా 33 కోట్లు మీరు బాధ్యత ఉన్నట్టుగా మనం వచ్చింది. దాన్ని నేను క్యాబినెట్లో చర్చించి లక్ష్మణ్ కుమార్ గారి సాక్షిగా 33 కోట్లు మీ బాధ్యత చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని సందర్భంగా అదేవిధంగా మీ ఆర్టీకి అడిగితే సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి మీ చిరకాల కోరిక మాకు ఇక్కడ డిపో కావాలని అడిగితే ఏబుల్ వార్డులో పెట్టించి ఇప్పటికే 2,500 మందికి మెట్రిక్ టన్నులు సుమారు 100 మ్యాథ్స్ సొసైటీకి ఎవరికైతే అవసరం ఉంటుందో ఆ చేయగలిగినటువంటి చేనేత కార్మికులకు సహాయపడాలని చెప్పి గ్యాస్ డిపో ద్వారా మీ గ్యాస్ సప్లై చేశారు. అదేవిధంగా గతంలో మీకు రావాల్సినటువంటి 290 కోట్లు ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు. గతంలో పెట్టినటువంటి అన్ని బాకీలు కూడా మీ ఖాతాలో జమ చేసుకోగలిగాం. మీ యొక్క చేయూత కానీ, మీ భద్రత కానీ, మీ పొదుపు నిధులు కానీ, మీకు రావాల్సిన అన్ని. హైదరాబాద్ నగర అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నగర్ మాజీ డిప్యూటీ మేయర్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుభాష్ చంద్రజీ విమర్శించారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాల పుణ్యమాని గ్రేటర్ సమస్యలతో విలవిల్లాడుతుందన్నారు. సైబరాబాద్ లో ఆయన మాట్లాడుతూ నగరంలో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా అని ప్రశ్నించారు. బీజేపీ ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలు చేస్తుందని హెచ్చరించారు. ఇక్కడ పోతే అంబర్పేట బస్తీ, అక్కడ పోతే సీతాఫలమండం బస్తీ, ఇక్కడ పోతే బేగంపేట బస్తీ, ఈ విధంగా హైదరాబాద్లో ఉండేటటువంటి బస్తీ ప్రాంతాలు మురికి కూపంగా మారిపోయినాయి. స్లమ్స్ కంటే అధ్వానంగా సరిపోతుంది. దానికి మున్సిపల్ కార్పొరేషన్ కానీ మిగతా డిపార్ట్మెంట్స్ కానీ మరలి చూసేటటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ఏదైతే హైదరాబాద్లో వచ్చినటువంటి గ్రేటర్ హైదరాబాద్లో ఉండేటటువంటి 9 మున్సిపాలిటీలో ఉండేటటువంటి పాత గ్రామ పంచాయతీ, దాని యొక్క ఆమ్లెట్స్ అవన్నీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్లోకి వచ్చినాయి. వాటి పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. కొత్త కాలనీలు ఏర్పడ్డాయి. దాదాపుగా వేలాది కాలనీలు ఏర్పడ్డాయి. ఒక కాలనీకి సంబంధం లేదు. ఒక కాలనీలో వేసేటటువంటి డ్రైనేజు, ఒక కాలనీలో వేసేట స్టామ్ వాటర్ డ్రైనేజు ఇంకో కాలనీలో పోయి మొత్తం కూడా డెడ్ లైన్గా మారిపోతుంది. అక్కడ నీళ్లు పోయేటటువంటి పరిస్థితి లేదు. అందు గురించి వర్షాకాలం వస్తే వర్షం మొత్తం రోడ్లన్నీ కూడా వర్షమయంగా మారిపోయి ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతూ ఉంది. సరి అయినటువంటి రోడ్ వైండింగ్స్ లేదు. పాత ఉండేటటువంటి మున్సిపాలిటీలలో గ్రామ పంచాయతీ లేఅవుట్స్ ఉన్నాయి. గ్రామ పంచాయతీ లేఅవుట్స్ అయితే ఇరుకుగా ఉన్నాయి. దానికి ఒక సిస్టమేటిక్గా డెవలప్మెంట్ చేసేటటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో కరువు అయిపోయింది. మళ్ళీ మున్సిపల్ ఏదైతే ఉందో హైదరాబాద్ కార్పొరేషన్ ఏదైతే ఉందో గ్రేటర్ హైదరాబాద్ అయిన తర్వాత జోనల్ కమిషనర్స్ వచ్చారు. జోనల్ కమిషనర్ మిగతా విభాగాలు కూడా వచ్చినాయి. వాళ్ళు కరెక్ట్గా ప్లాన్ చేయడం లేదు. కాబట్టి ఇది ఏదైతే ఉందో దీనికి సరి అయినటువంటి అది ముఖ్యంగా ప్రభుత్వం దీనిపైన చిత్తశుద్ధి లేదు. ప్రభుత్వంకి ఏదైతే ఉందో 73, 74 రాజ్యాంగం ప్రకారము ఏ మున్సిపల్ కార్పొరేషన్లో ఏ మున్సిపాలిటీలో ఎప్పుడైతే పైసలు అక్కడ కలెక్ట్ అవుతాయో అవన్నీ కూడా 10% ఏదైతే ఉందో సర్వీస్ ట్యాక్స్ తీసుకొని 90% ఏదైతే ఉందో అదే కార్పొరేషన్లో అదే పరిధిలో ఖర్చు పెట్టాలి. ఈరోజు దాదాపుగా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి 1,00,000 కోట్లు వస్తున్నాయి. 1,00,000 కోట్లు అంటే దాదాపుగా మీరు ఏదైతే ఉందో 1,000 కోట్లు ఏదైతే ఉందో మీరు ఖర్చు పెట్టి 10,000 కోట్లు మీరు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని 90,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లో ఖర్చు పెట్టాలి. హైదరాబాద్ని ఏదైతే ఉందో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక క్యాపిటల్ సిటీగా తయారు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మీరేమో హైదరాబాద్లో వచ్చినటువంటి డబ్బులంతా కూడా మీరు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మీరు అంతా కూడా అక్కడ యూజ్ చేసుకుంటున్నారు. మీరు మున్సిపల్ మరి గవర్నమెంట్ బడ్జెట్ ఉంది, గవర్నమెంట్ బడ్జెట్ పెట్టండి. ఇక్కడ ఉండేటటువంటి బడ్జెట్ని ఇక్కడ పెట్టండి. డెవలప్ కార్య అనేటువంటి వాటిని ఏబీసీ కేటగిరీ చేయండి.
మేడ్చల్ జిల్లా సూరారం కాలనీలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సౌజన్యంతో శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మట్టి గణపతుల వితరణ మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు గోకులపాటి కృష్ణమోహన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి మేడ్చల్ శాఖ సౌజన్యంతో గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సూరారం కాలనీలో ఉచిత మట్టి గణపతులను భక్తులకు అందజేశారు. ఇప్పటికే చెరువులు కుంటలు కాలుష్యంతో కలుషితం అయిపోతున్నాయని, వీటికి తోడు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మరియు ఇతర కెమికల్స్ తో చేసిన గణపతులు పూజించి చెరువులు నిమజ్జనం చేయడం వలన జలం మరింత కలుషితమయ్యే ప్రమాదం నెలకొని ఉందని తెలిపారు. ఈరోజు గణేష నవరాత్రుల సందర్భంగా సూరారం కాలనీలో తెలంగాణ కాలుష్య నివారణ మండలి మేడ్చల్ శాఖ వారి ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతులను శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో అందరికీ కూడా ఉచితంగా వితరణ చేయడం జరిగింది. ఎందుకంటే మట్టి గణపతులతోటే మనం గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి. ఈ జలాశయాలన్నీ కూడా కాలుష్యం కాకుండా చూడాలన్న ఉద్దేశంతో, పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో మట్టి గణపతులతో పూజ చేయాలనే ఉద్దేశంగా మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ ఆదేశాల మేరకు మన కాలుష్య నివారణ మండలి వారు అందరికీ కూడా ఉచితంగా మట్టి గణపతులు ఇస్తున్నారు. మరి వారి సమక్షంలో శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సూరారం కాలనీలో ఈరోజు ఈ మట్టి గణపతులను అందరికీ కూడా ఉచితంగా ఇస్తున్నాము. అందరూ కూడా దయచేసి మట్టి గణపతులనే పూజించండి, పర్యావరణాన్ని పరిరక్షించండి, జలాశయాలను కాపాడండి. ఎందుకంటే కాలుష్యం చాలా రోజులకు ఎక్కువైపోతుంది, దానివల్ల మన భావితరులకు చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి అందరూ మట్టి గణపతులతోనే పూజ జరుపుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాం. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై విస్తృతంగా చర్చించారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు చురుకుగా పనిచేయాలని సండ్ర సూచించారు. తర్వాత సండ్ర వెంకట వీరయ్య బోసుబొమ్మ సెంటర్ వద్ద మాధురి మధు మెడికల్స్ వద్ద మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు పంచారు. పర్యావరణ హిత వినాయకులను వినియోగించడం ద్వారా ప్రకృతి సంరక్షణలో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. సంవత్సరం కూడా మట్టి వినాయక ప్రతిమల్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మనందరి తరఫున మధు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా రేపు నుంచి మొదలు కాబోతున్న వినాయక చవితి శుభాకాంక్షలు, నవరాత్రి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు పర్యావరణ హితం కోరుతూ మరి మట్టి ప్రతిమలను పంపిణీ చేస్తున్నందుకు ఆ యొక్క దైవభక్తితో పాటుగా పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా పిలిచినందుకు మాధురి మధు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రం సిపిఎం పార్టీ కార్యాలయం పార్టీ డివిజన్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు, డివిజన్ కార్యదర్శి బూక్య వీరభద్రం పాల్గొన్నారు. నున్న నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు యూరియా సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతులు సాగు చేసిన పంటలకు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ డివిజన్ నాయకులు తాళ్లపల్లి కృష్ణ, జిల్లా నాయకుల సుంకర సుధాకర్, తోట నాగేశ్వరరావు, కుటుంబరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. లేదు, ఎంత డిమాండ్ అవసరం ఉంది ఇక్కడ, దానికోసం ఏం ప్రయత్నం చేయాలను ఎన్నింటి ఇప్పటికైనా సరే ప్రభుత్వం, కేంద్రం ఈ రాజకీయ కుట్ర తీర్పులు మానేసి తెలంగాణకి సరిపడిన ఎరువులు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇచ్చే ఎరువులు కూడా తగినన్ని ఇవ్వడం లేదు. ఒక రైతుకి రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో యూరియా కొరతతోటి ప్రజలు, ముఖ్యంగా రైతాంగం బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కేంద్ర రాష్ట్రాల మధ్య రైతులు నలిగిపోతూ ఉన్నారు. సకాలంలో యూరియా అందకపోవటం వల్ల రైతులు పంట నష్టపోవటమే కాకుండా చాలా
ఆందోళన గురవుతున్న పరిస్థితి కూడా ఉంది. రోజుల తరబడి యూరియా బస్తా కోసం పనులు మొత్తం వదిలిపెట్టుకొని ఎరువుల దుకాణాల ముందు, సొసైటీల ముందు రైతులు గంటల కొద్ది, రోజుల కొద్ది కాలయాపన చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కేంద్రం కారణం అని చెప్పి రాష్ట్రం ఉంటుంది, రాష్ట్రం కారణం కేంద్రం చెప్తా ఉంది. కానీ మొత్తం రైతు మాత్రం బాగా నష్టపోతూ ఉన్నాడు. దీంట్లో ప్రధానంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వమే ఈ రైతులు నష్టపోవడానికి ప్రధాన కారణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే డిమాండ్ తగినట్టుగా యూరియాను ఉత్పత్తి చేయడంలో కానీ సప్లై చేయడం కానీ కేంద్రం వైఫల్యం చెందింది. 50,000 మెట్రిక్ టన్నుల యూరియా ఇవ్వాల్సి ఉంటే ఇప్పటిదాకా 30,000 రూపాయలు ఇచ్చారు. పైగా రామగుండం నుంచి మనకి సప్లై చేయొచ్చు. ఇక్కడ ఉత్పత్తి ఏదంటే 40% మన దగ్గరికి పంపుతా ఉన్నారు, మిగతాది బయటికి పంపిస్తూ ఉన్నారు. 2 కారణాలు. ఒకటి, బీజేపీ యూరియాకి ఇచ్చేటువంటి సబ్సిడీని తగ్గించుకోవడం కోసం కూడా చాలా కాలంగా ప్రయత్నం చేస్తూ ఉంది. గత బడ్జెట్లోనే 10,000 కోట్ల రూపాయలు యూరియా మీద సబ్సిడీని తగ్గించింది. రెండోది, ఇప్పుడు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించడం అనే పేరుతోటి రైతుల్ని ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ కొరత సృష్టించడం ద్వారా తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. రైతులు మన పంటలు కానీ, మన భూములు కానీ, రైతులు కానీ పూర్తిగా రసాయనిక ఎరువులపై ఆధారపడడానికి అలవాటు పడి ఉన్నారు. ఒకేసారి మాత్రం సాధ్యం కాదు. ఆర్గానిక్ పంటలు పండించమంటున్నారు. ఆర్గానిక్ పంటలు పండించడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ప్రొడక్షన్ తగ్గుతుంది, రైతు గిట్టుబాటు కావటం లేదు. అలాంటి దానికి ప్రభుత్వం నుంచి పూర్తిగా సబ్సిడీతో పాటు ప్రభుత్వం మద్దతు ఉంటే రైతులు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా భారం తగ్గించుకోవడం కోసం ప్రధానంగా రెండింటి మీదనే 2 రకాల ఎరువులు కొరత ఉంది. కేంద్రం ఇచ్చే సబ్సిడీ కూడా యూరియాకి అట్లాగే డిఏపికి మాత్రమే ఇస్తున్నారు. రెండింటి మీద ఇస్తుంది. ఈ 2 రకాల ఎరువులు మాత్రమే కొరత ఏర్పడ్డాయి. కారణం ఏంటి అంటే ప్రభుత్వం భారం తగ్గించుకోవడం కోసం ఇటు ఉత్పత్తి నిలిపివేసి ఆ డిమాండ్ తగినట్టుగా ఉత్పత్తి చేయకపోవడంలో ఇది కారణం. ఇది ముఖ్యమైనది. రెండోది, అంతర్జాతీయంగా వచ్చిన పరిణామాలు కూడా చైనాతో జరుగుతున్న లావాదేవీల్లో ప్రభుత్వం ముందు చొరవ చూపెట్టలేదు. ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. కొరత ఏర్పడ్డాక రైతులు ఆందోళన చెందిన తర్వాత ఇప్పుడు ఏదో చైనాతో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. ఈలోపు పుణ్యకాలం కాస్త అయిపోతుంది, రైతులు పంట నష్టపోయే అవకాశం ఉంది. అందుకు రెండవది, ఇక్కడ మరొక కారణం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా రాజకీయంగా దెబ్బతీయడం కోసం కూడా బీజేపీ మరొక రకంగా ఈ ఎరువుల కొరతను సృష్టిస్తూ ఉంది. దీన్ని రాజకీయంగా వాడుకుంటా ఉంది. ఏదో దూడని చేయకమని బర్రెంత అన్నం అన్నట్టుగా రైతులను ఎగేస్తూ ఉన్నారు. పైనుంచి మాత్రం ఇవ్వకుండా చేస్తున్నారు. ఇది బీజేపీ నాయకులు అవలంబిస్తున్నారు. తెలంగాణ చెందినటువంటి కేంద్ర మంత్రులు కానీ, బీజేపీ ఎంపీలు కానీ ఏమాత్రం కూడా రైతుల పట్ల బాధ్యత లేకుండా ఎవరిస్తున్నారు. రాష్ట్రానికి కావాల్సిన యూరియాను తెప్పించడంలో ప్రభుత్వం ఒత్తిడి తేవడంలో పూర్తిగా విఫలమయ్యారు. దీన్ని రాజకీయానికి వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా రైతులు వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. మరొకటి, పత్తికి విదేశీ పత్తి మీద ప్రభుత్వం సుంకాలు తగ్గిస్తూ ఉంది. చాలా ప్రమాదం రాబోతుంది. ఇప్పటికీ అమెరికాతో సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. అమెరికా ఒత్తిడి ఏంటంటే అమెరికా నుంచి వచ్చేటువంటి దిగుమతుల మీద భారతదేశంలో 0 ట్యాక్స్ ఉండాలని చెప్పి ఒత్తిడి చేస్తూ ఉంది. మన ప్రభుత్వం చాలా కాలంగా సంప్రదింపులు చేస్తున్నప్పుడు ఇంక కొలిక్కి రాలేదు. అయినా సరే ఇప్పుడు ముడి పత్తి మీద ఉన్నటువంటి ట్యాక్స్ని ఎత్తివేయడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అదే జరిగితే భారతదేశంలో పత్తి రైతులు చాలా నష్టపోతారు. కాబట్టి దాన్ని తగ్గించడానికి వీలు లేదని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. మరొకవైపున పామాయిల్ ఉంది. నిజామాబాద్ జిల్లా కబ్జాకు గురైన జడ్పీహెచ్ఎస్ కాలూరు స్కూల్ స్థలాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కాలూరు జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ముందు విద్యార్థులతో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేష్ మాట్లాడుతూ కాలూరు హై స్కూల్ స్థలం 3 ఎకరాల 18 గుంటలు ఉన్నదన్నారు. గత ప్రభుత్వ హయాంలో నాటి అధికారి పార్టీ నేతలు సుమారు 2 కోట్ల రూపాయల విలువైన స్కూల్ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించారన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు సృజన్, నసీర, సాయి కుమార్, వినోద్, అలేఖ్య, వైష్ణవి, మణితేజ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పీడీఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు కాలూరు, గూండారం లాంటి స్కూళ్లను విజిట్ చేయడం జరిగింది. అక్కడున్న సమస్యలను పరిష్కార దిశగా అధికారులు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదే సందర్భంలో కాలూరు సంబంధించిన పాఠశాలల్లో
బిల్డింగ్లు కొన్ని కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళకు బాలురకు సంబంధించిన విద్యార్థులకు ఎటువంటి టాయిలెట్స్ సంబంధించిన అసలు ఏమీ లేకపోవడం కొన్ని సంవత్సరాలుగా, అదేవిధంగా పీటీ సారు లేకపోవడము, గేమ్స్ లేకపోవడం చాలా దుర్మార్గమైన విషయము. అదే సందర్భంలో కాలూరు సంబంధించిన కొన్ని సంవత్సరాలుగా పీడిఎస్ విద్యార్థి సంఘంగా ప్రభుత్వం ల్యాండ్ అనే కబ్జా గురవుతుందని కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి విన్నవించడం జరిగింది. వీళ్ళందరూ సపోర్ట్ చేసిన తర్వాత కూడా ఇక్కడ టౌన్ ప్లానింగ్ అనే శ్రీధర్ అనే వ్యక్తి ఇప్పుడు అతని సొంతగా విషయంగా తీసేసుకొని ఖచ్చితంగా మేము పనులు కేటాయిస్తాము, చేస్తామని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన విషయము. వెంటనే జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే వెంటనే ఇక్కడ ఉన్న కాలూరు జెడ్పీహెచ్ సందర్శించాలా, ఇక్కడ సమస్యలను పరిష్కరించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, కోరుతా ఉన్నాము. లేని పక్షంలో విద్యార్థులతోటి రోడ్డు ఎక్కవలసి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సికింద్రాబాద్ కానాజీగూడ కల్వర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ ప్రారంభానికి అడ్డుకట్టగా మారింది. కల్వర్టు ప్రారంభోత్సవానికి జీహెచ్ఎంసీ అధికారులు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డికి ఆహ్వానం అందించి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఇటెల రాజేందర్ ప్రారంభోత్సవ సమాచారం ఇవ్వకపోవడంతో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు తీసుకువచ్చి స్థానిక ఎంపీ ఇన్ఛార్జి మంత్రులు అభివృద్ధిలో పోటీ పడాలని హితవు పలికారు. త్వరలోనే కల్వర్టు ప్రారంభం జరుగుతుందని స్పష్టం చేశారు. అని మనం కార్పొరేటర్ గారి ద్వారా ఈ యొక్క అంటే మా సబితక్క ద్వారా ఈ యొక్క కార్యక్రమం తీసుకొని విజయవంతంగా పూర్తి చేయగలిగినాం. ఇది ఎప్పటి నుంచో ఇక్కడ చుట్టుముట్టున్న ప్రతి ఒక్కరూ ఈ కల్వర్ట్ గురించి మాట్లాడుతుండే. సో ఇక్కడ ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండే, ప్రతి వర్షాకాలంలో నీళ్ళు ఓవర్ఫ్లో కావడము, అడ్జసెంట్ కాలనీస్లలో నీళ్ళు వెళ్ళడం కానీ ఇవన్నీ జరుగుతుండే. దీన్ని దృష్టిలో పెట్టుకొని జిహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి నేను ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అక్క పదే వెళ్ళి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ యొక్క పనిని విజయంగా ఇంత పెద్ద ఎత్తున తీసుకున్నందుకు ఆమెకు నేను శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా సందర్భాల్లో మేము చూసినాం ఇక్కడ చుట్టుముట్టు వాళ్ళు ప్రతిసారి వర్షాకాలం వచ్చినప్పుడల్లా వాళ్ళు వచ్చి చెప్తుండే, సార్ ఇక్కడ ఇనండేషన్ అవుతుంది, దయచేసి ఈ యొక్క బ్రిడ్జ్ పైన, ఈ యొక్క కల్వర్ట్ పైన దృష్టి పెట్టండి అని. ఇక్కడ వెంకటాపురం కానీ, కానాజీగూడ కానీ, సుభాష్ నగర్ కానీ వీళ్ళందరికీ కూడా ఈ బ్రిడ్జ్ ఒకటి ప్రధాన రహదారి అయిపోయింది. ఇప్పుడు ఈ యొక్క రోడ్డు ఇంప్రూవ్మెంట్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో మట్టి వినాయకులను పూజించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ఎల్బీ నగర్ జోన్ డీసీపీ సిహెచ్ ప్రవీణ్ కుమార్ అన్నారు. వాసవిక ఫౌండేషన్ ఎల్బీ నగర్ డివిజన్ పోలీస్ సంయుక్త ఆధ్వర్యంలో డివిజన్లోని పోలీసులకు మంగళవారం ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో 436 మంది డివిజన్లోని పోలీస్ సిబ్బందికి మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ చేసి మాట్లాడారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు, ఏసీపీ కృష్ణయ్య, సిఐలు వినోద్ కుమార్, సైదులు సైదిరెడ్డి, మక్బుల్ జానీ, డిఐ నాగార్జునరెడ్డి, ఎస్ఐలు, సిబ్బంది, వాసవిక్ ఫౌండేషన్ చైర్మన్ నరేష్ ప్రజాపతి పాల్గొన్నారు. ఈ మట్టి గణపతులను ప్రదానం చేయటం అనేది ముందుగా వారందరినీ అభినందించడం జరుగుతుంది. అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు, ఏసీపీ ఎల్బీ నగర్, ఇతర పోలీస్ సిబ్బంది, పాత్రికేయ మిత్రులు అందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం నమస్కారాలు. వాసవిక్ ఫౌండేషన్ ద్వారా పర్యావరణ పర్యవేక్షణకై మేము చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఏసీపీ గారి ఇట్లా ఒక ప్రోగ్రామ్ ఇనిషియేట్ తీసుకొని చేద్దామని ఇమీడియట్గా వారు డిస్కస్ చేసిన వెంటనే మేము చేద్దాం సార్ అని చేయడం జరిగింది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత భారతదేశంలో తెలంగాణ పోలీస్ శాఖ వారికి ఒక అరుదైన గుర్తింపు ఉన్నది. అది ప్రజా క్షేమం కోసం వాళ్ళు విభిన్న రీతుల్లో రేయింబవళ్ళు వాళ్ళు పనిచేస్తూ ఈ దేశంలోనే తెలంగాణ శాఖకు మంచి పేరు తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రకృతి పర్యవేక్షణలో భాగంగా ప్రకృతిని పరిరక్షించడం కోసం ఇట్లాంటి భిన్నమైన కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్న పోలీస్ శాఖ వారికి అనేక రకాలుగా అలాంటి స్వచ్ఛంద సంస్థలు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. 365 రోజులు నేతన్నలకు పని కల్పిస్తున్న రేవంత్ అన్న ప్రభుత్వం. మంత్రి తుమ్మల.
హైదరాబాద్ ఐసిఎన్ బాడీ బిల్డర్ పోటీలో ఇరుగు శ్రీకాంత్ బంగారు పథకం తన కైవసం. కల్వట్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ ప్రారంభానికి అడ్డుకట్టగా మారింది. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి. ఇతరస్టు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.